అనంతరామ్ గారి పైన వెంటనే ఈ నెల 19th మార్చ్ సుమారు 9-9:30 ప్రాంతంలో మా యువజన కాంగ్రెస్ చెందిన షరీఫ్ అనే యువకుడు రాజీవ్ నగర్ వాసి, ఆయన ఇందిరానగర్ నుంచి రాజీవ్ నగర్కి వెళ్తుండగా దారిలో గండిమైసమ్మ టెంపుల్ దగ్గర ఒక 20 మంది వ్యక్తులు మందు తాగుతున్నారు. అతని పేరు అందులో వాళ్ళ లీడర్ సురేష్ అనేవాడు. సురేష్ టీడీపీలో తిరుగుతుంటాడు. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు ఎవరైతే షరీఫ్ ఉన్నాడో వాళ్ళు కూడా వాళ్ళతో తిరిగేవారు. కానీ ఇప్పుడు వాళ్ళతో తిరుగుతలేరు, వారి ప్రవర్తన బాగాలేదని వేరే వాళ్ళతో తిరుగుతున్నారని వాళ్ళని ఆ రోజు అక్కడ దారి కాచి షరీఫ్ని కొట్టడం జరిగింది. సురేష్ కనిపించినప్పుడల్లా, సురేష్ అనుచరులు ఎప్పుడైనా కనిపించినప్పుడల్లా చేతులు కట్టుకొని నిలబడాలి అనే దీంతో షరీఫ్ని సురేష్ వర్గమంతా కొట్టడం జరిగింది. కొట్టడమే కాకుండా అతని ఆటో ధ్వంసం చేశారు. కత్తితో ఆటో టాప్ అంతా మూసేశారు. సుమారు ఒక 3 కిలోమీటర్ల వరకు తరిమారు. ఎప్పుడైతే షరీఫ్ వచ్చి కుషాలో పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేశాము. అలాగే అప్పుడే కొందరు మీడియా వాళ్ళు కూడా స్క్రోలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ స్క్రోలింగ్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఏసీపీ గారితో మాట్లాడాం, సిఏ గారితో మాట్లాడాము, కన్సర్న్ ఆఫీసర్ అనంతరామ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అనంతరామ్ గారు పొద్దున వరకు వాళ్ళని తీసుకొని వచ్చి మేము పోలీస్ స్టేషన్లో ఉంచుతాము, అది మా బాధ్యత అని చెప్పడం జరిగింది. సో మేము పొద్దున 9 నుంచి 10 గంటల ప్రాంతంలో అనంతరామ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన సడక్ బంద్ అనే దాంట్లో మీటింగ్ ఉంది, శంషాబాద్ వెళ్తున్న రోజు వదిలేసాము. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ సార్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ కూడా మేము శంషాబాద్లోనే ఉన్నాము. రేపు సడక్ బంద్ ఉంది, ఒక్కరోజు ఆగండి అని ఆయన చెప్పడం జరిగింది. సడక్ బంద్ అయిపోయింది. సడక్ బంద్ రోజు సాయంత్రం కూడా మళ్ళీ అనంతరామ్ గారిని కలవడం జరిగింది. మేము చదివితే ఆయన చాలా లైట్గా పోనీలే బ్రదర్, ఒక్కసారి పోనీ, సురేష్కి నేను చెప్తానులేనని చెప్తే వింటాడు అని అనడం జరిగింది. సార్ ఇది కాదు, ఇది మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే, పిల్లల మధ్యన ద్వేషాలు ఉండొద్దంటే వారిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సార్ కౌన్సిలింగ్ ఇచ్చి మా పిల్లల ముందు వాళ్ళకు ఒకసారి కాంప్రమైజ్ చేస్తే సరిపోతుంది సార్ అంటే ఆయన చేస్తా అని ఇప్పటివరకు డినే చేశాడు. మేము ఆల్రెడీ ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ సిఏ గారు వెంకటరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి గారు కూడా ఈ కంప్లైంట్ పైన చాలా సీరియస్గా ఎస్ఐ గారికి షంటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎస్ఐ గారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఆయన పని ఆయన చేస్తున్నాడు తప్ప, మేము రాత్రి రిజిస్ట్రేషన్ చేస్తామంటే పొద్దున సురేష్ అని ఒక్కరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నామమాత్రం కూర్చోబెట్టిరు. మిగతా ఎవరైతే ఇంకా 3 ఉన్నారో ఇంతవరకు ఈ చెట్టు కింద ఉన్నారు. ఆయన ఎక్కడ ఉండు అంటే వాళ్ళని ఎత్తుకనికి పోయినా అని చెప్తుండ్రు. చెట్టు కింద ఉన్న వాళ్ళని పట్టుకుంటాడు, ఆయన ఫీల్డ్లో దోలాడితే ఎక్కడ దొరుకుతాడండి? సో ఇక్కడ మాకు కనీసం న్యాయం జరగట్లేదు. ఇదే పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న చెట్టు కింద సురేష్ అనుచరులు ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు ఉన్నారని కూడా మేము మళ్ళీ సీఏ గారు దీనిపైన ఇలాంటి మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎస్ఐ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఉన్నత అధికారులను కోరుతున్నాము. అలాగే ఈరోజు సీఏ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏసీపీ గారికి ఒకటి, డీసీపీ గారికి ఒకటి, మరియు హోంమంత్రి గారికి కూడా ఒక కంప్లైంట్ మేము యువజన కాంగ్రెస్ తరఫున ఇస్తున్నాము. దీనిపైన చర్య తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇంకా మరీ పెద్ద ఎత్తున మేము ఈ దీక్షా కార్యక్రమాలు లేకపోతే రిజిస్ట్రేషన్ ఏదైతుందో అది చేయడానికి వెనుకపోమని ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తరఫున